పగలు ప్రతీకారాలకు నిలయంగా ఆంధ్ర రాజకీయాలు మారాయి. వాళ్ళు వస్తే వీళ్ళని, వీళ్ళు వస్తే వాళ్ళని అన్నట్టుగా సినిమా ఫక్కీలో రాజకీయాలు నడుస్తున్నాయి. నీవు నేర్పిన విద్యే నీరాజాక్షి అన్నట్లు ప్రత్యర్థులు ఒకరికొకరు అనుకుంటున్నారు. జూన్ 4న ఫలితాలు వెలువడిన రోజు నుంచే ఆంధ్రాలో ప్రతీకార రాజకీయాలకు తెరలేచింది. టీడీపీ జనసేనకు చెందిన శ్రేణులు వైసీపీ శ్రేణులపై దాడులకు దిగడం ప్రారంభించారు. తాడేపల్లిలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చివేయడంతో ఆంధ్రాలో రాజకీయాలు ఎలా నడుస్తున్నాయో అర్థమవుతోంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరికీ సంబంధించినటువంటి ఒక దేవాలయం లాంటిది. ఇక్కడే కాదు, రాష్ట్రంలో అన్ని కాలంలో చట్టపరంగా మేము పోరాటం చేస్తాం. మేము చట్టాన్ని ఎక్కడా కూడా మేము అధికారం ఉందని చెప్పి వాస్తవంగా అయితే గతంలో 10-11 బిల్డింగులు తెలుగుదేశం పార్టీ హయాంలో నిర్మించారు. తీయమనంటే వాళ్ళకి ఏంటంటే దేనికి పర్మిషన్స్ ఉన్నాయా? 2002-2003లో విశాఖపట్నంలో ఉన్నటువంటి దస్పల్ హిల్స్ పక్కన ఉన్నటువంటి వారి ప్రభుత్వ కార్యాలయానికి 17-18 సంవత్సరాలు అసలు ప్లాన్ అప్రూవల్ లేదు. ఆ రోజు ప్రతిపక్షంగా మేము ఫైట్ చేసి అసలు మీ తాలూకా రికార్డ్స్ అన్ని బయట తీయమంటే అప్పుడు 16-17 సంవత్సరాల తర్వాత వాళ్ళు ప్లాన్ అప్రూవల్కి అప్లై చేశారు. అప్పటి వరకు ఉన్నటువంటి ఫైన్లు అన్నీ అప్పుడు కట్టారు. అప్పటి వరకు ఉన్నటువంటి ట్యాక్స్లు ఒకరోజు కట్టలేదు. ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి లీజ్ అమౌంట్ కట్టలేదు. వీరు వచ్చి ఈరోజు గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలో నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయ భవనాన్ని అధికారులు కూల్చివేశారు. గతంలో టీడీపీ హయాంలో అమరావతిలో నిర్మించిన ప్రజా వేదికను వైసీపీ ప్రభుత్వం కూల్చివేసిన సంగతి తెలిసిందే. అయితే తాడేపల్లి మండలం సీతానగరంలో వైసీపీ కేంద్ర కార్యాలయం కోసం భవనాన్ని నిర్మిస్తున్నారు. అయితే నీటిపారుదల శాఖ స్థలంలో పార్టీ కార్యాలయం నిర్మాణం చేపట్టారనే కారణంతో అధికారులు భవనాన్ని కూల్చేశారు. వైసీపీ కార్యాలయం కోసం బోట్ యార్డుగా ఉపయోగిస్తున్న స్థలాన్ని తక్కువ లీజుతో అప్పటి జగన్ సర్కార్ కేటాయించింది. ఈ నిర్మాణం అక్రమం అంటూ వైసీపీకి సిఆర్డీఏ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన రోజే వైసీపీ భవనం కూల్చివేతకు గురి కావడం గమనార్హం. ఈ చర్య ముందు ఇంకా ఎన్ని కూల్చివేతలకు దారి తీస్తుందో చూడాలి. భవనం కూల్చివేతపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఒక నియంతల తాడేపల్లిలో దాదాపు పూర్తి కావచ్చిన వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారు. ఎన్నికల తర్వాత చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు ఈ ఘటన ద్వారా ఈ 5 ఏళ్ల పాటు పాలన ఏ విధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారు. ఈ బెదిరింపులకు, ఈ కక్ష సాధింపు చర్యలకు వైఎస్ఆర్సీపీ తలొగ్గేది లేదు, వెన్ను చూపేది అంతకన్నా లేదు. ప్రజల తరపున, ప్రజల కోసం, ప్రజల తోడుగా గట్టి పోరాటాలు చేస్తాం. దేశంలోని ప్రజాస్వామ్య వాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని కోరుతున్నాను అంటూ ట్వీట్ చేశారు.
అలాగే వైసీపీ మరో నేత అంబటి రాంబాబు తన ట్వీట్ లో సూపర్ 6 అమలు కన్నా వైసీపీ ఆఫీస్ కూల్చడమే ముఖ్యమని భావించిన చంద్రన్న ప్రజాస్వామ్య వాద విధ్వంసకారుడు అంటూ ట్వీట్ చేశారు. తాడేపల్లిలో 202/A1 సర్వే నంబర్లోని 2 ఎకరాల భూమిని పార్టీ కార్యాలయానికి గత జగన్ ప్రభుత్వం కేటాయించింది. అయితే ఈ స్థలం స్వాధీనానికి ఇరిగేషన్ శాఖ అంగీకరించలేదని చెబుతున్నారు. సిఆర్డీఏ, ఎంటీఎంఈ, రెవెన్యూ శాఖలు ఈ భూమిని వైసీపీకి అప్పగించలేదని చెబుతున్నారు. అంతేకాదు వైసీపీ కార్యాలయ భవన నిర్మాణానికి కనీసం ప్లాన్ కోసం కూడా దరఖాస్తు చేయలేదంటున్నారు అధికారులు. నీటిపారుదల శాఖ భూమిలో ఇలా అక్రమంగా ఒక్క అనుమతి లేకుండా కార్యాలయ నిర్మాణం చేపట్టారంటున్నారు. వైసీపీ ఎలాంటి అనుమతులు లేకుండా పార్టీ కార్యాలయ నిర్మాణం చేపట్టిందని గుంటూరు జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. ఈ అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని సిఆర్డీఏ, ఎంటీఎంసీ కమిషనర్లను కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన అధికారులు ఎంటీఎంసీ ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు. మరోవైపు వైసీపీ కార్యాలయం కూల్చివేత అంశంపై హైకోర్టులో కూడా విచారణ జరిగింది. తమ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేసేందుకు సిఆర్డీఏ ప్రయత్నిస్తోందంటూ వైసీపీ హైకోర్టులో అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై కోర్టు విచారణ చేపట్టగా తుది ఉత్తర్వులు ఇవ్వకుండా కూల్చివేతకు చర్యలు చేపడుతున్నారని వైసీపీ తరపున సీనియర్ లాయర్ పొన్నబోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ భవనం విషయంలో చట్ట నిబంధనలను పాటించాలని సిఆర్డీఏను హైకోర్టు ఆదేశించింది. కోర్టు నిర్ణయం ఎలా ఉంటుందో తెలియదు, కానీ ప్రస్తుత ప్రభుత్వం మాత్రం తన తీర్పును అమలు చేసిందని చెప్పవచ్చు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 6 టీవీ. సామాన్యుడి